సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్కా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో వివో వై సిరీస్ నుంచి వివో వై5 100 5G ఈ మొబైల్ అయితే త్వరలో రాబోతుంది. అంటే ఎప్పుడు లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ డేట్ తెలియదు కానీ బట్ వెరీ కమింగ్ సూన్, నెక్స్ట్ ఇయర్లో లాంచ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే యాక్చువల్గా మనకి మిడ్ రేంజ్ ఫోన్కి ఏవే స్పెక్స్ ఉండాలో ఆ స్పెక్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఈ మొబైల్ ఇంప్రూవ్మెంట్స్ తెలుస్తున్నాం, అంటే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేస్తారో అవి తెలుసుకోవాలన్నమాట. ఇది మనకి వెరీ లాంగెస్ట్ బ్యాటరీ రాబోతుంది. 8200 mAh బ్యాటరీ అనమాట. ఇది మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి మేజర్గా ఇదే ఇంప్రూవ్మెంట్ ఈ మొబైల్లో. లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇంకో విషయం ఏమంటే, మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. డిస్ప్లే బెజల్స్ కూడా చాలా బాగున్నాయి, ఫస్ట్ ఇంప్రెషన్. అలాగే మనకి బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఈ సెకండ్లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా బ్యాక్ ప్లాస్టిక్తో వస్తాయి. అలాగే సైడ్ అయితే మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. సో మేబీ ప్లాస్టిక్ ఉండొచ్చు. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ అనమాట. ఇంకా మనకి వివో వై సిరీస్ అంటే తెలిసింది కదా, సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 సపోర్ట్ చేస్తుంది అనమాట. IP69 అంటే ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే అప్ టు వాటర్ 30 మినిట్స్ దాకా అయితే సర్వే అనమాట. ఇందులో మనకి డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. 1.3 మీటర్ నుంచి డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది అనమాట. 1.3 మీటర్ నుంచి మొబైల్ కింద వేసినారు అనుకో, పెద్దగా డ్యామేజ్ ఉండదు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పవచ్చు. ఆమ్లెట్ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ ఏ డిస్ప్లేలో ఉండవు అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంటుంది. అలాగే మనం డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ అడిషనల్గా ఉంటాయి అనమాట. అంతేకాదు ఐ కంఫర్ట్ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. నైట్ టైంలో మన మొబైల్ చూసేటప్పుడు మన కళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ లేకుండా ఇందులో మనకి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, ఐ కంఫర్ట్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. 120 Hz వరకు అయితే రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. H.10+ సపోర్ట్ ఉంది. కానీ మనకి మాక్సిమం 5000 nits వరకు అయితే బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మీరు అంటే నేను ఇది చాలా బెటర్గా చూడొచ్చు అనమాట. చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే మనకి ఇది ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి మనకి అక్కడ కంటెంట్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ప్రెజెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nanometer బిలియన్ ప్రాసెసర్. ఇది మనకి LPDDR4X ఉంటుంది. అలాగే ఇది UFS 3.1 మీద కానీ లేకపోతే UFS 2.2 కానీ రాబోతుంది వీళ్ళు చెప్తున్నారు. కన్ఫర్మ్గా తెలియదు. మనం ఈ ప్రాసెసర్ రిలేటివ్ విషయానికి వద్దాం. ఇది మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెస్ కాబట్టి ఈజీగా మనకి డే టు డే పర్పస్కి ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ అయినా పర్లేదు, అక్కడ చాలా బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. మన ప్రెసెంట్ డేస్లో ప్రతి మొబైల్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 వస్తున్నాయి. బట్ వీళ్ళు ఇంకా Android 15 ఉన్నారు. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఎరేజర్ ఉంటుంది, ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, సర్కిల్ సర్చ్ ఉంటుంది, గూగుల్ ట్రాన్స్లేటర్, ఇలా మనకి చాలా అడ్వాన్స్ ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది అనమాట. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి రౌండ్ సర్కిల్లో ఆ షేప్ చాలా బాగుంది చూసేటప్పుడు. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు అనమాట. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వర్క్ అవుతుంది అనమాట. మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వివో కెమెరాస్ కాబట్టి మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా 2 MP డెప్త్ కెమెరా రాబోతుంది అనమాట. ఇది మాక్సిమం డెప్త్ కెమెరా అయ్యొచ్చు, లేకపోతే మ్యాక్రో కెమెరా అయ్యొచ్చు, కన్ఫర్మ్ గా తెలియదు. ఫ్రంట్ కెమెరా 8 MP ఇచ్చారు. జస్ట్ ఇక్కడ ఫ్రంట్ 8 MP ఇచ్చారు కాబట్టి మరి అంత బెటర్ అవుట్పుట్ అయితే ఉండదు ఫ్రంట్ కెమెరా నుంచి. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసిన కూడా మీరు మాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా కానీ మనకి వివోలో మిడ్ రేంజ్ ఫోన్స్లో కెమెరాస్ కొంచెం బెటర్గా డెవలప్ చేస్తారు. బట్ ఇక్కడ ఎందుకో కెమెరాస్ కొంచెం తగ్గాయి అనమాట. అది ఎందుకు అర్థం కావాలా. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. మనకి బ్యాటరీలో ఇదే మేజర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పవచ్చు ఈ మొబైల్లో. ఇది మనకి 8200 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని ఈజీగా 3 to 4 days వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ కదా, చాలా రోజుల వరకు మీకు వస్తుందని చెప్పి. ఇది 90 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ కలర్స్. సో చాలా మంది కలర్స్ ఫస్ట్లో చెప్తారు, బట్ నేను లాస్ట్లో చెప్తున్నాను. ఇది మనకి బ్లూ కలర్ రాబోతుంది, తర్వాత బ్లాక్ కలర్, ఆ తర్వాత పర్పుల్ కలర్. ఇది మనకి ఓవరాల్గా 3 కలర్స్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ ఫ్రెండ్స్, ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.